హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు మేము మటన్ కర్రీ ఇంకా గారెలు చేసుకున్నామండి. సో అవి ఎలా చేసుకున్నాము, వేటితో చేసుకున్నాము అనేది మీకు చెప్దామని మేము ముందుకు వచ్చాను. ఇవి ఏంటనుకుంటున్నారా, మేము అలసంతలతో గారెలు చేసుకున్నాం. అలసంతలు అంటే మనకు వైట్ కలర్ బొబ్బలు ఉంటాయి కదా, అవన్నమాట. సో వాటితో ఇలా గారెలు చేసినాము. వేడి వేడి మటన్ కర్రీ ఇంకా గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇలా బొబ్బలను నానబెట్టుకొని వాటర్ వడపోసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి మనం వెల్లుల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు ఇంకా పచ్చిమిర్చిని తీసుకోవాలి. దీంట్లోకి కొన్ని ధనియాలు ఇంకా కొద్దిగా జీలకర్రను కూడా తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో కొంచెం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా కాకుండా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరిగిన ఆనియన్స్ ఇంకా వంట సోడా, మళ్ళీ కొద్దిగా సాల్ట్ రుచికి తగ్గట్టుగా మీ టేస్ట్ని బట్టి మీరు కలుపుకోండి. ఇలా కలుపుకొని ప్యాన్లో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత మనం వడలైతే ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. వీటి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇంతే అండి, టేస్టీ అలసంతల వడలు, అదే అండి బొబ్బల వడలు రెడీ. నిజంగా చాలా టేస్టీగా వచ్చినాయి. అసలు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చినాయి. ఇది చికెన్ కర్రీ గ్రేవీతో కానీ ఇలా మటన్ కర్రీతో కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చినాయి. మా పిల్లలు మేము అందరం బాగా తిన్నాము. సో ఇలా టేస్టీ గారెలు ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్కి తిన్నాము. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగున్నాయి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.